అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. లంచ్ అంటే యూజువల్ గా అందరము అన్నం, పప్పు, కూరగాయలు లేదంటే అన్నం, రసం ఇవే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా మనము అన్నము సపరేట్ గా, కూరగాయ సపరేట్ గా చేసుకోకుండా అన్ని కలిపేసి రకరకాలుగా మనం పులావ్ స్టైల్లో చేసుకోవచ్చు, లేదంటే కిచిడీ స్టైల్లో చేసుకోవచ్చు. అయితే ఈరోజు స్పెషల్ డిష్ ఇది కర్ణాటక నుంచి. ఈ డిష్ పేరు వాంగీ బాత్. ఫస్ట్ గా ఈ వాంగీ బాత్ కి ఒక మంచి మసాలా ఉంటుంది, పొడి ఉంటుంది ఈ వాంగీ బాత్ చేయటం కోసం. సో ఫస్ట్ గా ఏంటి, ఈ పొడి చేసుకోవటం కోసం ఫస్ట్ గా ఇందులో కొద్దిగా ధనియాలు, ఎక్కువగా వేసుకోకండి, ధనియాల ఫ్లేవర్ ఎక్కువగా వచ్చేస్తుంది. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు, ఇందులో మినప్పప్పు, అలాగే శనగపప్పు, అలాగే కందిపప్పు. ఇంకా పప్పు మనం సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇదే మనకి మంచి ప్రోటీన్. సో వీటిని మనం స్లోగా రోస్ట్ చేసుకుందాం. ఇందులో అలాగే దాల్చిన చెక్క మరియు లవంగాలు, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ కోసం కొద్దిగా, ఇందులో కొంచెం చేదునివ్వటం కోసం అంటే కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాం. ఎక్కువగా వేసుకుంటే మరీ చేదుగా అయిపోతుంది. స్లోగా డ్రై రోస్ట్ చేసుకుందాం. మరి చూడండి చక్కగా స్లోగా వేగిపోతున్నాయి. ఇది మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకుందాం కొంచెం చల్లారిన తర్వాత. సో ఇదే ప్యాన్లో మనం నూనె కావాలంటే నూనె, నెయ్యి కావాలంటే నెయ్యి, లేదంటే బటర్తో కూడా వేసుకోవచ్చు. సో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఫస్ట్గా నేను ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు నేను రఫ్గా చాప్ చేసుకుంటున్నాను. ఎక్కువగా సన్నగా అవసరం లేదు, రఫ్గా చాప్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇందులో నేను కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం వేస్తున్నాను, చిన్న పీస్ అల్లం ముక్క. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే బదులు చాప్ చేసిన అల్లం ముక్కలు వేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ కాదు, స్లైట్గా కట్ చేసేసేయండి సరిపోతుంది. మరి ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో మనం కొద్దిగా జీలకర్ర, ఇందులో మీరు కావాలంటే గరం మసాలాలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయ అన్నీ ఇందులో వేసేయటమే. ఇందులో కొద్దిగా కరివేపాకు, కాస్త సాల్ట్. అల్లం వేయగానే అల్లం సువాసన వచ్చేస్తుంది. స్లోగా కాస్త వేగనీయండి. ఇందులో మనం కాస్త పల్లీలు కూడా వేసుకుందాం. పచ్చి పల్లీలు వేయించలేదు, ఎందుకంటే ఇవి అన్నంతో పాటు అలాగే మన వంకాయతో పాటు ఇవి ఉడికిపోతాయి. ఇప్పుడు మనం వంకాయని కట్ చేసుకుందాం. ఇది స్లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను వంకాయలు వేసేయటమే. అయితే వంకాయల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, అంటే లావుగా కట్ చేసుకోండి, ఎందుకంటే అన్నంతో పాటు ఉడుకుతుంది కాబట్టి వంకాయలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. పీసెస్గా అలాగే కనిపించాలి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఈ వాంగీ బాత్ని. అంటే ఫస్ట్ కూర చేసుకుని ఆ తర్వాత ఉడకబెట్టిన అన్నాన్ని మిక్స్ చేస్తారు, లేదంటే ఇలా అన్నంతో పాటు అంటే బియ్యంతో పాటు వంకాయలు వేసి ఉడికిస్తే కూడా బాగుంటుంది. ఇలా చూడండి కొంచెం లావుగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మన వంకాయలు ఉడకాలి, అలాగే మన అన్నం కూడా రెండు ఈక్వల్ టైంలో ఉడికిపోవాలి. సో ప్రతి బైట్లో మనకి వంకాయ తగలాల్సిందే, అందుకే వాంగీ బాత్ అంటారు. సో ఎక్కువగా వంకాయ వేసేసుకోండి. ఇక్కడ చూడండి మన ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేసాయి. ఇందులో మనం కాస్త పసుపు, ఇప్పుడు మనం కట్ చేసిన వంకాయలు, నేను ఆల్రెడీ ఫస్టే వంకాయల్ని కడిగేసుకున్నాను. ఎప్పుడైనా మీరు ముందుగానే కట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా వంకాయని నీళ్ళల్లో వేసేసేయండి, సాల్ట్ నీళ్ళల్లో, లేదంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా. మిక్స్ చేసేసి నేను లైట్గా ఒక నిమిషం పాటు ఈ నూనెలో కాస్త మగ్గనిస్తాను స్లో ఫ్లేమ్లో. అంతవరకు మనం వాంగీ బాత్కి కావాల్సిన పొడిని గ్రైండ్ చేసుకుందాం. మరి చూడండి ఈ పొడి కూడా రెడీ అయిపోయింది. ఇది మరీ సాఫ్ట్గా మీరు పొడి చేయకూడదు, కొంచెం కోర్స్గా ఉంటే మనకి
మధ్యలో టక్ టక అని తగులుతూ ఉంటే బాగుంటుంది. సో మరీ ఫైన్గా నేను గ్రైండ్ చేయలేదు, కొంచెం కోర్స్గా. సో ఇది మన వాంగీబాత్ పొడి రెడీ. ఇది మీకు రెడీమేడ్గా మార్కెట్లో దొరుకుతుంది. ఇందులో కావాలంటే కొంచెం హింగ్ కూడా వేసుకోవచ్చు. హింగ్ వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. మరి ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ఇందులో కొద్దిగా హింగ్, అలాగే ఈ పొడి చేసుకున్న వాంగీబాత్ పొడి వేసేద్దాం. వేసేసి ఒకసారి మిక్స్. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుంటాము. రైస్ వేసుకొని స్లోగా మనము రైస్ ఉడికేంత వరకు ఉడికిచ్చేస్తే రైస్తో పాటు మన వంకాయ కూడా ఉడికిపోతుంది. అలాగే ఇందులో కొద్దిగా గ్రీన్ పీస్ కూడా, పల్లీలు గ్రీన్ పీస్ దీనికి మంచి కాంబినేషన్. సో కొన్ని గ్రీన్ పీస్. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1/2 కప్ రైస్ తీసుకున్నాను, నానబెట్టుకున్నాను. ఈ రైస్ని మనం ఫస్ట్గా నేను కొంచెం వాటర్ వేసుకుని ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు నేను రైస్ వేసుకున్నాను. రైస్ ఇది రెగ్యులర్ రైస్. ఈ రైస్ని మీరు ఒక అరగంట పాటు నానబెట్టుకున్నారనుకోండి, ఈజీగా ఉడికిపోతుంది. ఒక్కసారి నేను ఇది మిక్స్ చేసేసి ఒక్క బాయిల్ రాగానే అప్పుడు నేను ఈ రైస్ ఇందులో వేసేస్తాను. సో మూత పెట్టి కాస్త ఒక్క ఉడుకు రానిద్దాం. ఇందులో మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. మరి రైస్ కూడా ఉడకాలి కదా, రైస్కి కూడా సాల్ట్ పట్టుకోవాలి. నేను ఫస్ట్లో కొంచెం సాల్ట్ వేసాను, ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసేసి ఇప్పుడు ఒక బాయిల్ వచ్చిన తర్వాత రైస్ వేసుకుందాం. వాటర్ బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు స్లో ఫ్లేమ్ చేసేసి ఇందులో నేను ఈ రైస్ వేసేస్తున్నాను. ఇది చిక్కబడుతూ ఉంటుంది, ఎందుకంటే ఇందులో పప్పులు ఉన్నాయి. మనము కందిపప్పు, మినపప్పు, శనగపప్పు వేసాం కదా, ఆ పప్పు వల్ల మనకి వాటర్ వేసిన కొద్దీ ఇది థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. పప్పులు ఉన్నాయి కదా అందుకనే. కానీ ఏం పర్వాలేదు, మంచి ఫ్లేవర్. అలాగే ఆ పప్పు కూడా మంచిగా పొడి చేసాం కదా, అది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి వాటర్ బాగా ఉంది, ఇది పర్ఫెక్ట్. స్లోగా ఇప్పుడు మనం వంకాయలు అలాగే రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వాంగీబాత్ రెడీ అయిపోయినట్టే. సో మరి ఇది ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. స్లోగా ఫస్ట్ ఈ నీళ్లు కొద్దిగా పీల్చేంత వరకు, అంటే అన్నం ఉడికేంత వరకు మనము ఉడికించుకుందాం. ఫస్ట్ మూత పెట్టకండి, మూత పెట్టేస్తే మనకి పొంగి బయటకు వచ్చేస్తుంది. సో మూత పెట్టకుండా కొంచెం దగ్గర పడేంత వరకు లేదా కొంచెం రైస్ ఉడికేంత వరకు ఉడికించుకుని ఆ తర్వాత మూత పెట్టుకుని మరి రైస్ మరియు వంకాయ 2 ఉడికేంత వరకు ఉడికించుకొని మనం ఇంకా సర్వ్ చేయటమే. మన ప్లేట్ కూడా రెడీ అయిపోయింది. మన వాంగీబాత్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మరి చూసేద్దాం మన వాంగీబాత్ ఎలా ఉందో. చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నేను రైస్తో పాటు వంకాయలని ఉడికిచ్చాను. చెప్పాను కదా, చాలా మంది అన్నం సపరేట్గా ఉడికిచ్చి వంకాయ మంచిగా ఉడికిన తర్వాత అందులో వేసి పొడి వేసుకొని టాస్ చేసుకుంటారు. సో అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి మంచి సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. అలాగే వంకాయలు కూడా మంచిగా ఉడుకుతాయి, కొంచెం జ్యూసీ టెక్స్చర్ ఉంటుంది. ఇది పప్పు కూడా మంచిగా ఉడికి ఈ టెక్స్చర్లో మనకు వస్తుంది. పప్పు అలాగే వంకాయ అంటే ఏవైతే మనం పొళ్ళు వేసాం కదా, ఆ పొళ్ళు కూడా మంచిగా ఈ రైస్కి పట్టుకుని మంచి టేస్ట్. పల్లీలు కొద్దిగా ఉడికిపోతాయి, అలాగే గ్రీన్ పీస్ కూడా మంచిగా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు మనం ఇంకా టేస్ట్ చేసేటమే. మంచి హింగ్ వాసన, మరి వేడి వేడిగా ఇంకా నేను టేస్ట్ చేసేటమే. వంకాయ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది, మీకు చూస్తే తెలిసిపోతుంది. వంకాయ అస్సలు టైం పట్టదు, మనకి ఇలా షేప్లో ఉండాలి. అలాగే కట్ చేస్తే చక్కగా ఇలా కట్ అయిపోవాలి. నేను పెద్దగా కట్ చేసుకున్నాను, అయినా కూడా మంచిగా ఉడికాయి ఇలా. వేడి వేడిగా టేస్టీగా పల్లి యమ్మీగా ఉంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్. మన పొడి ఏదైతే వేసామో మన వాంగీబాత్ పొడి, అది కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం ఘాటు, అన్ని ఫ్లేవర్స్తో యమ్మీగా ఉంది. సో చివరిలో మనం
కొంచెం నెయ్యి మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే ఇంకా బాగుంటుంది. వాంగీ బాత్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో ధనియాలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, దాల్చిన చెక్క, లవంగ, మెంతులు కూడా వేసుకుని స్లో ఫ్లేమ్ లో వేగనివ్వాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని బరకుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో కావాలంటే నెయ్యి లేదా నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు, పల్లీలు స్లో ఫ్లేమ్ లో ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలి. మగ్గిన వంకాయల పైన గ్రైండ్ చేసి పెట్టుకున్న వాంగీబాత్ పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకుని ఇందులో తగినంత వాటర్ వేసుకుని వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకుని రైస్ మరియు వంకాయ ఉడికేంత వరకు స్లో ఫ్లేమ్ లో ఉడికించుకుని చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ రోజు మన సింపుల్ అయిన ఈ డిష్. వెంటనే ట్రై చేసేయండి. మరి రేపు మళ్ళీ కలుద్దాం మన సూపర్ మామ్ షోలో ఇదే టైంకి.